హాయ్ అండి, నేను వల్లిని. హెల్దీ కొర్రల పాయసం. పిల్లలు స్వీట్ అడిగితే ఈ స్టైల్లో చేసి పెట్టండి, ఎంతో కమ్మగా ఉంటుంది. పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తినేస్తారు. హెల్దీ అండ్ టేస్టీ కొర్రల పాయసాన్ని సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దామా? అరకప్పు కొర్రలను తీసుకుని 2-3 సార్లు మంచినీళ్ళతో కడిగి మరి గట్టిగా రబ్ చేయకండి, అందులో ఉన్న పోషకాలు పోతాయి. అరకప్పుకి కప్పున్నర వరకు నీళ్ళు వేసి 8 గంటలు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత ఒక గిన్నెలోకి వేసుకుని స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు కొర్రల్ని మీడియం హీట్లో ఉడికించుకోవాలి. ఈ కొర్రలు మొదట ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత సిమ్లో పెట్టి నిదానంగా ఉడికించుకోవాలండి. కొర్రలు బాగా కుక్ అయ్యాయి. ఒకసారి ఉడికినవా లేదా చూద్దాము. చాలా మెత్తగా కుక్ అయ్యాయి. ఒక గిన్నెలోకి చిన్న టీ గ్లాస్ అంత వాటర్ వేసుకుని 1/4 కప్పు వరకు బెల్లాన్ని వేసుకుని బెల్లం కరిగేంత వరకు ఉడకనివ్వాలి. బెల్లం కరిగిన తర్వాత బెల్లం నీరుని స్ట్రెయిన్ చేసుకుని పాయసంలోకి వేసేసుకోవాలి. మరిగించుకున్న 1/2 లీటర్ పాలను కూడా వేసేసి బెల్లం, పాలు ఇంకా కొర్రలు బాగా కలిసేలాగా ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కొర్రలతో కమ్మని పాయసాన్ని ఈ స్టైల్లో చేసుకుని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేయమంటారండి, అంత బాగుంటుంది. గిన్నెలో కొద్దిగా నెయ్యి వేసుకుని కొన్ని కిస్మిస్లు, కొన్ని జీడిపప్పులు వేయించుకోవాలి. జీడిపప్పులు ఎర్రగా అయ్యేంత వరకు, అలాగే కిస్మిస్లు బెలూన్స్లో ఉబ్బే వరకు వేయించుకుని వీటిని కొర్రల పాయసంలోకి వేసేసుకోవాలి. ఈ కొర్రల పాయసం వేడిగా తిన్నా బాగుంటుంది, చల్లారిన తర్వాత తిన్నా కూడా చాలా బాగుంటుంది. దంచిన 2 యాలకుల పొడి కూడా వేసేసుకుని ఒకసారి బాగా కలిపి పైన డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకుంటే సో హెల్దీ అండ్ టేస్టీ కొర్రల పాయసం రెడీ. కొర్రలతో ఇలా పాయసం చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తినేస్తారండి, అంత బాగుంటుంది. మీరు ఓసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బుద్ధరాజు ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోల కొరకు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ.